అయితే గండానికి పరిష్కారం దొరకాలంటే ఏం చేయాలి? గండం ఉన్న అబ్బాయికి గండం నివారించే జాతకం ఉన్న అమ్మాయితో పెళ్ళైతే పరిష్కారం ఖచ్చితంగా లభిస్తుంది. ఉప్పు ఎక్కువైపోయిన సాంబార్లోకి బంగాళదుంప వేస్తే అందులో ఉప్పుని బంగాళదుంప పీల్చేసుకుంటుంది. ఇక్కడ విరాజ్ అన్న గండాన్ని వచ్చే అమ్మాయి తొలగిస్తుంది. అంతేనా? మీకు అర్థమయ్యే ఉదాహరణే తీసుకోండి. ఇబ్బందేం లేదు. అలాంటి అమ్మాయిని వెతకడం ఎలా? రాజలక్ష్మి యోగం ఉన్న అమ్మాయి అయితే ఇంకా చాలా మంచిది. అంటే పేరు చెప్పినట్టు రాజును వరించిన లక్ష్మి. పగలు పుట్టిన అమ్మాయి. ఈమె జాతకంలో లగ్నం సమరాశిలో ఉంటుంది. 7వ ఇంట్లో వివాహస్థానం ఉండటం వల్ల వారి దాంపత్యం ఎప్పటికీ విడిపోదు. 9వ ఇంట్లో భాగ్యస్థానం ఉండటం వల్ల పెళ్ళయ్యాక అదృష్టం రెట్టింపవుతుంది. ఇదంతా వెతకడం కష్టమేలేండి. విరాజ్ పెళ్లి అయినట్టే. అవును, నాకు కూడా ఇది కష్టమే అనిపిస్తుంది. అలా అంత సులభంగా అనకండి. మహాభాగ్యవతి యోగం ఉన్న ఆ అమ్మాయి వల్ల ఒట్టి మీ అబ్బాయికే కాదు, ఇంటికి కూడా మంచి జరుగుతుంది. అలాగే నాయకత్వ లక్షణాలు కూడా ఉండటం వల్ల మీ ఇంటికి సరిగ్గా సరిపోయే అమ్మాయి అవుతుంది. కష్టమైనా పర్వాలేదు, దీనివల్ల విరాజ్కు మంచి జరుగుతుందంటే మనం ఎందుకు వెతకూడదు? అంతేకాకుండా అమ్మాయి చుట్టుపక్కలే ఉంది అంటున్నారు. ఎవరికి తెలుసు, దొరికినా దొరకచ్చు. అది కూడా నిజమే. శ్యామ్ సుందర్ గారు, మీరు చెప్పినట్టు అమ్మాయిని మేం వెతుకుతాం. కానీ దానికి కావలసిన సహాయం మీరు చేస్తారా? ఖచ్చితంగా. తీసుకోండి. వెతకడానికి కావలసిన సమాచారాన్ని అందులో ఉంచాను. ఇక మీకు వెతకడం సులభం అవుతుంది. ఇక నేను బయలుదేరుతాను. వైజయంతి, ముందు ఈ విషయం అమ్మకు తెలియచేయాలి. పరిష్కారం దొరికిందంటే అమ్మ మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది కదా. తీసుకో. ఈ యోగమున్న అమ్మాయిని వెతకడం ఆ బ్రహ్మదేవుడికైనా సాధ్యం కాదేమో. ఇక మిగిలిన ఒకే ఒక్క హోప్ ఏంటంటే నా కోడలు మిథిల. విరాజ్కి పెళ్ళేమైనా చెయ్యాలంటే మిథిలనే ఏదో ఒకటి చెయ్యాలి. ఆల్ ద బెస్ట్. మేడం, ఆ భాగ్యవతి అమ్మాయి దొరకడం కష్టం కదా? మనకి కష్టమవుతుంది, కానీ భవానీ అక్క చెప్పింది నిజం. ఇటువంటి అమ్మాయిని వెతకడం మిథిలకు మాత్రమే సాధ్యం. ఈ బాధ్యతని తనకే అప్పగిస్తాను. విక్కీ, మీరెందుకు ఇంతలా బాధపడుతున్నారు? వదిన ఆరోగ్యం గురించి భయమేస్తుందా? అవును. మీరేం ఆలోచించకండి, నేనున్నాను కదా. మీ పుష్పక్కకి ఏం కాకుండా నేను చూసుకుంటాను. కానీ ఇదంతా ఎలా మేనేజ్ చేస్తారు? మీ వల్ల అవుతుందా? అరే, ఫ్రెండ్ అంటారు, నా గురించి మీకింతేనా తెలిసింది? రాత్రింబవళ్ళు కష్టపడతాను అంటున్నారు. మీకేమైనా అయితే? నాకు సూపర్ పవర్స్ ఉన్నాయి విక్కీ. ఎంత కష్టపడినా అస్సలు అలసిపోను. జోక్ చేయకండి. మీరింత సీరియస్ గా ఉన్నప్పుడు జోక్ చేయకుండా ఎలా ఉండగలను? చూడండి మొహం ఎలా అయిపోయిందో. చూస్తుంటే మీకే ఇంజెక్షన్ వేయిస్తున్నట్టుంది. ఇంజెక్షనా? నాకైతే అస్సలు వద్దు. చూడండి, చిన్న పిల్లల్లాగా మాట్లాడుతున్నారు. ఇంత కష్టంలో కూడా మీరు ఎలా నవ్వగలుగుతున్నారు? మీలా మొహం చిన్నబుచ్చుకుంటే కష్టం పారిపోతుందా ఏంటి? మీరు మరీను. సరే సరే, నాకు లేట్ అయింది, నేను బయలుదేరతాను. మొహం ఇంకా ఇలాగే పెట్టుకొని ఉండకండి. ఇదిగోండి, తీసుకోండి. ఏంటిది? జిలేబీ, నేను చేసింది. అవునా?
జిలేబీనా? మ్మ్. అమ్మయ్యా, జిలేబీ ఇస్తే మీ మూడ్ సెట్ అయిపోతుందని తెలుసుంటే అప్పుడే ఇచ్చేదాన్ని. ఆ, నాకు జిలేబీ అంటే పిచ్చి ప్రాణం. అందులోనూ ఈ బేకరీల జిలేబీ. మై మర్చిపోయేంత రుచిగా ఉందా? అయితే ఇవాళ నాకు మంచి సేల్ అవుతుంది. నేను వస్తాను. బాయ్.